మన వంటింట్లో ఉండే ప్రతి వంటలో వెల్లుల్లి వేస్తాం. అలాగే బ్రేక్ఫాస్ట్లో చేసే ఇడ్లీ, దోశల్లోనూ, పచ్చడిలోనూ, ప్రతి దాంట్లోనూ వెల్లుల్లి చాలా కీలకం. వెల్లుల్లో అలసిన్ అనేది మన ఒంటికి చాలా మంచిదే. మన వంటింట్లో వాడే వెల్లుల్లో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో అలసిన్ అనే కాంపౌండ్తో పాటు రక్తాన్ని పలుచుగా చేసే యాంటీథ్రాబోటిక్, వాసోడైలటరీ అంటే రక్త నాళాలను సడలించే గుణాలతో కూడిన సహజ సమ్మేళనం వెల్లుల్లే. వెల్లుల్లి రక్త ప్రసరణని మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెల్లుల్లి హెల్దీనే అయినప్పటికీ ఇది ఎంతవరకు పనిచేయాలో అంతవరకే పనిచేస్తుంది. వేసవిలో వీటిని తినవచ్చా లేదా అంటే ఎక్కువగా తీసుకోవడం సరికాదు. ఉల్లిలాగే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదే. బరువు తగ్గడం దగ్గర నుంచి రక్తహీనతను దూరం చేయడం వరకు వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది. ఇందులో అలసిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఇది కొవ్వును ఈజీగా కరిగిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో యానిమియా సమస్యకు చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లి తీసుకునే వారితో పోల్చితే తీసుకోని వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువ. వేసవిలో వీటిని తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వీటికి శరీరంలో అధిక వేడిని పెంచే గుణం ఎక్కువగా ఉండడం వల్ల, అందులోనూ వాతావరణం వేడిగా ఉండడం వల్ల మన శరీరంలో వేడి పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో వెల్లుల్లిని తక్కువగా తీసుకోవడం ఉత్తమం. నోటిపూత, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు వేసవిలో పచ్చి వెల్లుల్లి తినకూడదు. జీర్ణ సమస్యలు తగ్గేందుకు వేసవిలో వెల్లుల్లిని మితంగా తీసుకోవచ్చు. పచ్చిగా తినే బదులు ఉడికించి లేదా వేయించి కూరగాయలతో కలిపి తినవచ్చు. కానీ రోజుకు 2 వెల్లుల్లి రెబ్బల కంటే ఎక్కువ తినకూడదు.